హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాల వాటి పరిస్థితుల గురించి కొద్దిసేపు మాట్లాడదాం. ఇసుక పరిస్థితి, ఇసుక విధానం, ఇసుకను ఎలా సేల్ చేస్తున్నారో దాని గురించి ఒక 10 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఒక వీడియో చూడండి, ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది మాట్లాడదాం. చూడండి, ఈ చంద్రబాబు గారు ఏం చెప్పినారంటే, ఈయన మొత్తం లాస్ట్ 4-5 ఏళ్ళ నుంచి క్యాంపెయిన్ చేస్తున్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ఇసుకలో అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి ఈయన క్యాంపెయిన్ చేసినాడు. ఈ ఇసుకను ఎక్కువ దోపిడీ చేస్తున్నారు, ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు విపరీతమైన దోపిడీ చేశారు ఇసుకలో అని చెప్పేసి తన క్యాంపెయిన్ ద్వారా ప్రజలకి చెప్పాడు. తను చెప్తున్న క్రమంలో తను ఏం చేశాడంటే, నేను ఇసుకను ఫ్రీగా ఇస్తున్నాను, 2024లో అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీగా ఇస్తాను అని చెప్పేసి తను చెప్పాడు, వాగ్దానం చేసినాడు. ఆ ఇసుక ఎట్లాగా ఫ్రీగా ఇస్తాడు, దాని పద్ధతులు ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, విధి విధానాలు ఏంటన్నది ఏమి కూడా చెప్పలేదు. తను చెప్పకోకుండా ఇసుక ఫ్రీగా ఇస్తాను నేను అధికారంలోకి వస్తే అని తను అన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడంటే, ఎంత అవలేగా ఉందంటే, ఇసుక ఫ్రీ అంట, కానీ లోడ్ చేయడానికి మాత్రం ఛార్జ్ చేస్తాడంట. అరే బాయ్, నువ్వెవడు లోడ్ చేయడానికి? నాకు అర్థం కాదు. నువ్వు ఇసుక ఫ్రీ అని చెప్పిన తర్వాత, ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్లో ఎవరికైతే ఇసుక కావాలనుకుంటారో ఆ విలేజ్కి దగ్గరలో ఉన్న శాండ్ రీచెస్ దగ్గరికి కానీ, లేదంటే రివర్స్ దగ్గరికి కానీ, రివర్ ఫ్రంట్ దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు లోడ్ చేసుకుంటాడు కదా. వాడు నెత్తి మీద ఎత్తుకుంటాడో, లేదంటే భుజాన్ని కట్టుకోపోతాడో, లేదంటే బండి తెచ్చుకొని ఎత్తుకోపోతాడో, లేదంటే ట్రక్ తెచ్చుకొని ఎత్తుకోపోతాడో, వాని సమస్య అది. నువ్వేం చేస్తున్నావు ఈ మధ్యలో పంచాయతీ? మళ్ళీ ఈ పంచాయతీ ఎందుకు పెడుతున్నావు? లోడ్ చేయడానికి ఒక ట్రిప్లో దాదాపు సపోజ్ మీరు కన్నా తీసుకున్నారనుకో, ఒక ట్రక్ తీసుకుంటే కన్నా, పెద్ద ట్రక్ తీసుకుంటే, హెవీ డ్యూటీ ట్రక్ తీసుకుంటే దాంట్లో సపోజ్ ఒక 12 టన్నులు 13 టన్నులు ఇసుక పడుతుంది. ఈ 12 టన్నులు 13 టన్నులు ఇసుక పడితే దాన్ని లోడ్ చేయడానికి ఒక టన్నుకు వచ్చేసి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడంట. ఏం దానికి నువ్వు లోడ్ చేస్తున్నావు బాయ్? ఎవరికైతే కావాలన్నా వాడు వచ్చి తీసుకొని పోతాడు కదా. నువ్వెందుకు ఛార్జ్ చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఫ్రీ అన్న తర్వాత వానికి ఇష్టం వచ్చిన కాడ, వానికి దగ్గరలో ఉన్న కాడనో, లేదంటే దగ్గరలో లేకపోతే ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళి వానికి కావాల్సిన కాడ వాడు ఇసుక తెచ్చుకుంటాడు కదా. నువ్వే కదా చెప్పినది ఫ్రీ ఇస్తా అని, ఫ్రీ ఇసుక అని. ఫ్రీ అని చెప్పేసి టన్నుకి మళ్ళీ 1200 1300 ఛార్జ్ చేయడం ఏందిరా బాయ్ నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడు ఇంతేనా? నువ్వు జీవితం అంతా, నాకు తెలిసినంత వరకు, నేను రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను నేను, నీ జీవితం మొత్తం నువ్వు యూటర్న్లే. నీ ఇంతకు మించి ఏం చేయవు జనాలకి. నాకు తెలిసినంత వరకు నువ్వు ఓన్లీ అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి, ఆ పైన ఉండేటోళ్ళకి పనిచేస్తావు. కానీ ఎవరికైతే అన్నం ఆకలి అవుతుందో, ఎవరికైతే అన్నం రియల్గా కావాలనో వాళ్ళ కోసం ఏమాత్రం కూడా పనిచేయవు నువ్వు. నీకు ఓట్లేసిన వాళ్ళకి బుద్ధి లేదు ఫస్ట్, ఆ తర్వాత చూద్దాము. ఇంకా పోతే ఎట్లుంటుందంటే, ఇప్పుడైతే మరీ దారుణం అనమాట. ఇంకా నువ్వు ఏ ఇసుక రీచ్ దగ్గరికన్నా వెళ్ళు, అక్కడ ఆ ఎమ్మెల్యే కానీ, ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు కానీ అక్కడ ఆ ఇసుక రీచ్ని మొత్తం ఆక్యుపై చేసి, వీళ్ళు చేసే దందా ఎట్లుందంటే, ఇప్పుడు ఎవరైతే వస్తారో ఇసుక కావాలని, వాళ్ళతో మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో లోడ్ చేయించేటోళ్ళు, వాళ్ళే లోడ్ చేయించి ఇసుకని బయటకు పంపిస్తున్నారంట. ఆ లోడ్ చేసిన దానికి ఛార్జెస్ అంట. అరే ఇంతకంటే అవులా ఎక్కడన్నా ఉంటుందా? ఇప్పుడు నాకు ఇసుక కావాల్సి ఉంటుంది, నేను ఇసుక కోసం పోయినప్పుడు నాతో పాటు కావాల్సిన ఒక ట్రక్కునో, లేదంటే దానికి సంబంధించిన పోయడానికి మనుషులు నేను తీసుకోబోతాను, నేను భరిస్తాను. అది నీకు సంబంధించినది కాదు కదా, నువ్వెందుకు తీసుకుంటున్నావు? అది నువ్వు చెప్పలేదు కదా. నువ్వు చెప్పింది ఏంది? ఇసుక ఫ్రీగా ఇస్తానన్నావు. దట్స్ ఇట్. ఇసుక ఫ్రీగా ఇచ్చేసాయి, జనాలకు ఎట్లా కావాలంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. నువ్వెందుకు పంచాయతీ పెట్టుకున్నావు ఇప్పుడు కొత్తగా?
నువ్వు మళ్ళీ కొత్త పంచాయతీ ఎత్తుకున్నావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మిస్టేక్ చేశాడని చెప్పేసి జనాలు తనని కొద్దిగా పక్కన పెట్టారని చెప్పేసి మీరు అంటున్నారు. ఇది తను అనవసరంగా ఈ టికెట్ల వివాదంలోకి అనవసరంగా కొన్ని ప్లేసెస్లోకి తను ఎంటర్ అవ్వడం వల్ల కొద్దిగా డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవంగా తెలుస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా తలకెత్తుకుంటున్నావు కదా, నువ్వెందుకు ఇప్పుడు ఫ్రీ అని చెప్పిన తర్వాత వదిలేయచ్చు కదా దాన్ని. ఏం దానికి నువ్వు మళ్ళీ దానికి లోడ్ చేసిన దానికి ఛార్జెస్, నేనేమన్నా కొత్తగా ఇంటి కట్టిస్తా అని చెప్పినా, మీ ఇంటికాడికి ఇసుక తోలిస్తాను చెప్పినా, అబే బాయ్ నిన్ను ఎవడు అడుగుతున్నాడు లోడ్ చేయమని? నిన్ను లోడ్ చేయమని కూడా ఎవడు అడగట్లేదు కదా. ఎవడు అడుగుతున్నాడు నిన్ను లోడ్ చేయమని? వాడికి కావాల్సింటే వాడు ట్రాక్టర్ తెచ్చుకుంటాడు, ఆ ట్రాక్టర్లో వాడికి కావాల్సిన మనుషులు తెచ్చుకొని లోడ్ చేసుకొని ఇంటికి పోతాడు. నిన్ను ఎవడు అడగలేదు కదా. నిన్న అయినా కానీ ఎవడు అడిగాడు ఫ్రీ స్కీమ్ అని? నువ్వే కదా చెప్పినది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నేనేమన్నా మీ ఇంటికి తోలిస్తానని చెప్పినానా, మనుషులను పెడతానని చెప్పినానా, లేదంటే మీ ఇల్లు నేనేమన్నా కట్టిస్తానని చెప్పినానా, అంత హెచ్చలు కొడుతున్నావు. ఎవడు అడిగాడు మిమ్మల్ని? అనవసరంగా మీరు భుజానికి ఎత్తుకొని మళ్ళీ ఇప్పుడు భారం అయిందని చెప్తే ఎట్లా? ఎవడు ఎత్తుకోమని చెప్పాడు మిమ్మల్ని? ముందు ఎలక్షన్స్ ముందు నువ్వే కదా భుజానికి ఎత్తుకునేది. నిన్నెవరన్నా మీ ఇంటి దగ్గరికి వచ్చి సమాజంలో ఉన్న జనాలు కానీ ఎవరికైతే ఇసుక కావాలనుకున్నారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడిగినారా, మాకు ప్రీ ఇసుక స్కీమ్ పెట్టండి సార్, మీరు ప్రీ ఇసుక స్కీమ్ పెడితేనే మేము బతుకుతామని? అరే భయ్, ఆడ క్లియర్గా తెలుస్తూ ఉంది. నువ్వు దాదాపు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఒక ట్రాక్టర్ ట్రిప్కి 2500 3000 అవుతుంటే ఇప్పుడు దాదాపు 4000 చిల్లర, 4000 నుంచి 4500 అవుతుందంటే ఇంటికి వచ్చేదానికి. నువ్వు ఏ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నావు నాకేం అర్థం కాలే. ఆల్రెడీ సమాజంలో ఉన్న కొందరు జనాలు ఆల్రెడీ ఇప్పటికే చెప్తున్నారు 2 monthsకి వైసీపీ గవర్నమెంట్ కంటే దాదాపు 30-40% ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు ఇసుక మీదని. ఇంకా ఇక్కడికే తేలిపోయింది కదా నీ పరిస్థితి ఏందన్నది. చూద్దాం రాబోయే కాలంలో ఎంత ఘోరాలు చూడాల్సి ఉంటుందో. ఈ యూట్యూబ్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. మీరు తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.